నాకు వాయిస్ వినిపించట్లేదు. యా ఇప్పుడు క్లియర్ అండి నా ఆడియో. ఓ ఇప్పుడు నాకు బాగా వినపడుతుందండి. కొంచెం పెంచితే బెటర్ అండి. ఓకే సరే శివపార్వతి గారు, మొత్తంగా అక్కడ ఘటన ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిందే. ఆ వీడియోలో అందరం చూసాం. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశారని అందరికీ తెలుసు. కానీ కేసు నమోదు చేసిన సందర్భంలో మాత్రం గుర్తు తెలియని వ్యక్తులు, ఇది ముందు నమోదు చేసిన కేసు, గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంను ధ్వంసం చేశారంటూ నమోదు చేయడం పట్ల ఏం జరిగింది అనుకోవాలి. ఎందుకంటే పిన్నెల్లి ఎవరు అనే విషయం అందరికీ తెలుసు, పిన్నెల్లి ఫేస్ అందరికీ తెలుసు. కానీ గుర్తు తెలియని వ్యక్తులు అని రాయడం పట్ల అక్కడే కదా మీకు మొదట అనుమానం వ్యక్తమైంది అధికారుల మీద. అవునండి, ముందుగా మీకు ప్యానెల్లో నవీన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న రామ్ కుమార్ గారికి, అలాగే సయ్యద్ రఫీ గారికి, అలాగే ఏబిఎన్ వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. అంటే ఇప్పుడు కేసు అంటే కొన్ని నిజాలు కనుక అధికారులు మభ్యపెట్టాలని అలాగే ఉండి ఆ వీడియో కనుక బయటికి రాకపోతే ఇంకా ఎప్పటికీ చిరస్థాయిగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఈవీఎం పగలగొట్టాడు అనే దానిలోనే మనం ఉండిపోయే వాళ్ళం. ఆ వీడియో పుణ్యమా అంటూ పిన్నెల్లి గారు డైరెక్ట్ అంటే చూసినా కూడా నిజాన్ని బయటికి చెప్పే సాహసం అధికారులు చేయలేదు. అక్కడున్న బూత్ ఏజెంట్లు కానీ, ఎలక్షన్ అధికారులు కానీ, అక్కడ పిన్నెల్లి సహచరులు కానీ ఎవరు బయటికి అంటే వాళ్ళు చెప్పుకుంటారేమో కానీ ఇది లీగల్ గా ఒక కేసు ఫైల్ చేసేంత సాహసం ఎవరు చేయలే. అధికారులు చేయలే, పోలీస్ డిపార్ట్మెంట్ చేయలే, ఎలక్షన్ కమిషన్ అధికారులు అసలు చేయలేదు. సో ఇప్పుడు వాళ్ళు ఆయన ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వీడియో మార్ఫింగ్ అని కథలు చెప్తున్నారు కానీ అసలు ఒక అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి కదండి. ఆ వీడియో మార్ఫింగ్ అయితే అక్కడ వీడియోలో చాలా క్లియర్ గా అతను వెళ్ళంగానే అక్కడ ఉన్న ఆఫీసర్స్ లెగిసి విష్ చేసి దండం పెట్టి ఆయన డైరెక్ట్ గా వెళ్ళారు, ఈవీఎం దగ్గర తీసి ఎత్తికొట్టారు. సో ఇదంతా క్లియర్ గా మరి గుర్తు తెలియని వ్యక్తికి లెగిసి దండాలు పెట్టరు కదా. ఎమ్మెల్యే క్యాండిడేట్ అవడం వల్లే అక్కడ తెలిసిన వెల్లోని ఫేస్ అయితేనే వాళ్ళు లెగిసి విష్ చేస్తారు. లేకపోతే కొత్త వ్యక్తి అనుకోండి, అన్నోన్ పర్సన్ అనుకోండి, ఎందుకు వచ్చారు మీరు లోపలికి, అసలు లోపలికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, మీరు ఎట్లా వస్తారని చెప్పి క్వశ్చన్ చేస్తారు. అంతేగాని డైరెక్ట్ గా ఈవీఎం దగ్గరికి వెళ్ళనివ్వరు కదా. ఇప్పుడు ఆ వీడియో వచ్చిన వీడియో కూడా మార్ఫింగ్ వీడియో అని చెప్పి వైసీపీ వాళ్ళు దాన్ని బుకాయించడం, ఆ లోకేష్ గారికి ఎలా చేరింది అనడం, అదొక బ్రహ్మ పదార్థం లాగా దాన్ని ఇటు తీసుకెళ్లి అటు తీసుకెళ్లి ఒక డైవర్షన్ రూట్ లోకి తీసుకెళ్లడం అనేది అసలు చూసే వాళ్ళకు కూడా చాలా విడ్డూరంగాను వింతగాను ఉంది. ఏంటి ఈ రకంగా కూడా డిఫెండ్ చేసుకుంటారా, ఇట్లా కూడా మాట్లాడతారా, ఇంత నిజాలు నిగ్గు తెలుస్తున్నా కూడా, బయట కనిపిస్తున్నా కూడా, కళ్ళ ముందు నిజం కనబడుతున్నా ఇంత ధైర్యంగా ఎట్లా అబద్ధం ఆడేస్తున్నారు, ఎట్లాగా ఇంత మభ్య పెట్టాలి జనాలను, అంత వెర్రోళ్ళ ఏంటి, ఒక అబద్ధం చెప్పినది అది అదిగినట్టన్నా ఉండాలి కదా, మరి ఇంత ఘోరంగా ఉన్నారేంటి అనే పరిస్థితి క్రియేట్ అవుతుంది. పోస్ట్ పోల్ వైలెన్స్ అనేది ఏ స్థాయిలో మాచర్ల నియోజకవర్గంలో కానీ, పల్నాడు ప్రాంతాల్లో, కొన్ని నసరాపేటలో కానీ, సతన్పల్లిలో కానీ కొన్ని ప్రాంతాల్లో ఏ స్థాయిలో జరిగింది, ముఖ్యంగా మాచర్ల నసరాపేటలో ఏ స్థాయిలో జరిగిందంటే పరాకాష్ట అండి. పిన్నెల్లి అరాచకాలు మాచర్ల నియోజకవర్గంలో పరాకాష్ట అనమాట. ఒక ఆవిడ కనీసం మాకు వాటర్ లేవు, మంచినీళ్ళు లేవయా, తాగడానికి నీళ్లు కూడా లేవు అని అడిగినందుకు పిన్నెల్లి అనుచరుడు ఆమె ట్రాక్టర్ ఎక్కి తొక్కిచ్చి చంపేసిన పరిస్థితి. అలాంటి ఘటనలు మాచర్ల నియోజకవర్గంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి వ్యక్తిని మళ్ళీ మరి ఎలా గెలుస్తున్నారంటే ఇది ఇలా ఈవీఎం పగలగొట్టే గెలుస్తున్నారు. ఇన్నాళ్ళు ఎవరు ఆ కేసు ఫైల్ చేసి సాహసాలు చేయలేదు. అతను పాపం పండింది కాబట్టి బయటకు వచ్చింది వీడియో. అది యావత్ ప్రపంచం అంతా చూడటం తోటి సిగ్గుతో తలదించుకునే పరిస్థితిలో తప్పనిసరి ఇప్పుడు యాక్షన్ తీసుకునే పరిస్థితి వచ్చింది డిపార్ట్మెంట్ కి. లేకపోతే అక్కడ ఉన్న అధికారులు, స్థానిక అధికారులు దాన్ని ఎట్లాగో మభ్యపెట్టి గోప్యతగా ఉంచేసి ఆయన తప్పించాలని చూసారు. అదే రకంగా హౌస్ అరెస్ట్ చేసినట్టే చేసి ఆ ఇంట్లో నుంచే వీళ్ళే పోలీసులు సహాయ సహకారాలతోటి, అండదండలతోటి ఆయన తప్పించుకునే పరిస్థితి. అరెస్ట్ కూడా చేయలేదు కదా, కనీసం ఆయన టచ్ కూడా చేయకుండానే ముందస్తు బెయిల్ వచ్చేసింది. 6వ తారీఖు దాకా ఆయన సంప్రదాయాన్ని సుప్పిని ఏమి అనొద్దు అని చెప్పి 6వ తారీఖు దాకా వీళ్ళందరూ బయట ఉంటే రేపు ఎన్నికల రిజల్ట్స్ ఏ స్థాయిలో ఉంటాయి, ఎలా జరుగుతాయి, ఆ కౌంటింగ్ డే రోజు ఏ స్థాయిలో ఉంటది అని భయానక వాతావరణాన్ని సృష్టించి ఇలాంటి వ్యక్తులు బయట ఉండడం మంచిది కాదని మా ఉద్దేశం. సాహసించకపోవడం కాదు కానీ సహకరించారని చెప్పొచ్చు ఇక్కడ పోలీసులు గాని అధికారులు గాని. అది ఖచ్చితంగా పోలీసు సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి అండర్ లోనే డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అనడానికి ఇది పెద్ద ఉదాహరణ. ఆంధ్ర రాష్ట్ర పోలీస్ శాఖ వ్యవస్థని భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు అసహించుకునేలాగా తమిళనాడు కానీ, కర్ణాటక కానీ ఇలాంటి వీళ్ళ స్టేట్స్ లో చూడండి ఉమ్మేస్తున్నారు మొహం మీద.
అవును. ఏంటి ఇంత ఘోరంగా ఉంటుందా, ఇలా కూడా చేస్తున్నారా అని పోలీసు వాళ్ళ విధులను మర్చిపోయి ఇలా ఈ రకంగా కూడా ఇంత స్వామి భక్తి చూపిస్తున్నారా అని కూడా అనుకోవచ్చు. అది ఇప్పుడు సరే. పైన ఉన్న అధికారులు మార్చబట్టే గొడవలు జరిగాయని ఇది ఒక వింత వాదం తీసుకొస్తారండి. అధికారులను చాలా జిల్లాల్లో మార్చారుగా, ప్రకాశంలో మార్చారు, అనంతపురంలో మార్చారు. ఆ మార్చిన అధికారులు ఆ వీళ్ళ సిఎస్ గారు రిఫర్ చేసిన పర్సన్స్ నే వేశారు, కానీ కొత్తగా వాళ్ళు ఏమన్నా పైనుంచి తీసుకొచ్చి చేయలేదు కదా. అవును. వీళ్ళకి అనునయులు, వీళ్ళతోటి సఖ్యతగా ఉన్న వాళ్ళ లిస్టే ఇస్తారు. ఆబ్వియస్లీ సిఎస్ గారు ఎవరు, వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా వీరభక్తుడు. ఆయన ఇచ్చిన లిస్ట్ ప్రకారమే కదా అపాయింట్ చేసింది పోలీస్ ఆఫీసర్స్ అందరినీ, ఎస్పీలు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరినైతే బదిలీ చేశారో వాళ్ళందరినీ. మళ్ళీ ఇదొక వింత వాదన, డిపార్ట్మెంట్ లో మార్చారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ మార్చింది అందుకే గొడవలు జరిగాయి అంటే ఇంకా వింత వింతగా ఏది నోటికొస్తే అది వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పు చేసినా కూడా మేము ఒప్పే చేశాము, మేము మంచి వాళ్ళము, మేము చాలా సత్య హరిశ్చంద్రులము అనే ఆ